సహ సమర్పిస్తున్న వారు శ్రీ హోమ్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. నిన్నదాకను నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని, కడలిని పడువానలా కలిసిన మదిది, కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి. ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధుకావ్యం పలికినది. అంజలి అంజలి వలపుల నాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. స్వరమాలికా తరంగాల మీద ఓ తీపి ఊపు మా విజేత. మీకు ఏవేవో వింత లోకాల్ని చూపే మా విజేతకి స్వాగతం, సుస్వాగతం. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇది టాప్ 5 ఎపిసోడ్ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కాదు, ఇదో విలక్షణమైన ఎపిసోడ్. దీని థీమ్ వేరేగా ఉంటుంది. అదేమిటో నేను మీకు కాసేపట్లో చెప్తాను. అంతకంటే ముందు మనం మన జడ్జి గారిని ఆహ్వానిద్దాం. కీరవాణి గారి స్వరాల స్టాంప్ ట్రాక్ అంటే ఆ సినీ జవ్వని కులుకులొలికే ర్యాంప్ వాక్ అన్నమాటే. ఇది ప్రతి ఆంధ్ర వాళ్ళ టాక్. మరి ఇంతటి వారు ఇచ్చేస్తున్నారు. బహుపరాక్ బహుపరాక్, వెల్కమ్ సార్. మంచి గతమున కొంచెమేనోయ్ అన్నది ఆర్యోక్తి, కానీ మంచి గతమునా మించెనోయ్ అన్నది మా విజేత సూక్తి. అందువల్లే విజేత తొలినాళ్లలోకి అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే టీములు ఎలిమినేట్ అవుతున్న సందర్భాల్లో మహాగురువు కీరవాణి గారు వాళ్ళలో ఆ పిల్లల్లో కొంతమంది ప్రతిభని గుర్తించి కవచమితి పరమం పవిత్రం రక్షయితి శుభదం సుచిత్రం అంటూ రక్షరేకు, అదేనండి సేఫ్టీ బ్యాండ్ ప్రసాదించారు. ఈ సేఫ్టీ బ్యాండ్ పుణ్యమా అని ఆ పిల్లలందరూ మరొక్కసారి మా విజేతలో పాల్గొనబోతున్నారు. మీరు భాగవతంలో పిట్ట కథల గురించి వినే ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటాయి అవి. అలాగే మా విజేత బాలగాన భాగవతంలో ఇదో పిట్టకథ, రసపట్టు ఉన్న పాట కథ, కూత ఘనమైన పిట్టకథ. మరి సింపుల్గా వైల్డ్ కార్డ్ ఎపిసోడ్. మరి వాళ్ళ ఈ వైల్డ్ కార్డ్ ఎపిసోడ్లో పాల్గొనటానికి వస్తున్న ఆ పిల్లల్ని మనం కలుసుకుందామా? హాయ్ చెప్పేద్దామా? వెల్కమ్ కిడ్స్. మాకు కొంచెం పెద్ద పొడుగు పిల్లలతో నుంచోవడం అలవాటైంది. మీతోనే ఎలా నుంచోని ఇలాగా కనిపించట్లేదు. మీరు పాడతారా? నువ్వైతే నాకు గుర్తున్నావు రోయ్, నువ్వు పాడమే చించేస్తావు. సరే సార్, వీళ్ళకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ పోటీకి సిద్ధమయ్యే ముందు మాటలు కానీ. గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ సార్. బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు ఇంట్లో? ఎస్ సార్. యుద్ధానికి వెళ్లే ముందర మళ్ళీ కత్తులు బాగా నూరుకుని వచ్చినట్టు వచ్చారా? నువ్వేంటి నీ సంగతి? ఏం లేదు సార్. ఏమి లేదా? నిజంగా మళ్ళీ ఇక్కడికి వచ్చింది నువ్వేనా? మీ అన్నయ్యని పంపావా, మీ తమ్ముడిని పంపావా? నేనే వచ్చా. నువ్వేనా? ఏంటి మరి ఈసారి బాగా పాడతా సార్. శక్తి చూపిస్తావా? ఎస్ సార్. నువ్వేంటమ్మా? బొమ్మను గీస్తే నువ్వేనా? ఈసారి ఏం బొమ్మ గీస్తావు? కొత్త బొమ్మలు గీస్తావు ఈసారి? హర్షవర్ధన్ ఎవరు?
చక్కగా మంచి కొత్త కొత్త క్లాసికల్ గీతాలు పాడతావు. ఈసారి ఎలాగ మరి బాగా ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. మరి నువ్వు రాయిని చెక్కావా లేదా ఇంట్లో? చెక్కాను సార్. ఆహా, సరే చూద్దాం. మీరందరూ కూడా పల్లవి ఎవరు? పల్లవి మీ ఫ్రెండ్స్ బాగున్నారా? బాగున్నా సార్. స్వరజిత, హర్షిత, వైష్ణవి బాగున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు? తెలియదు సార్. బాగున్నారని చెప్పేసి తర్వాత తెలియదంటావా అమ్మ? అంటే వాళ్ళు చక్కగా ఉన్నారని అర్థం, బాగున్నారని, బాగానే ఉండి ఉంటారని. మహతి నువ్వేం ప్రాక్టీస్ చేసావమ్మా? లాస్ట్ టైం నువ్వు చిన్న మాట పాడింది నువ్వేనా? ఇప్పుడు ఏంటి పెద్ద పెద్ద మాటలు తో ఉన్న పాటలు పాడతావా? పెద్ద పెద్ద పాటలు పాడతావా ఏంటి ఇప్పుడు? ఓకే, మీరందరూ చాలా చిన్న పిల్లలమ్మా. మీ పాటల కంటే కూడా మీ మాటలు ముద్దొస్తున్నాయి ముందర. మాటలకైతే మీరే విజేతలు. పాటల్లో విజేతలు అవుతారా లేదా అనేది మరి, ఎందుకంటే మీ ప్యారలల్గా మీతో పాటు వచ్చారు కదా అప్పుడు, అందులో కొంతమంది అలా పైకి వెళ్తా ఉన్నారు. వాళ్ళు మీకు సీనియర్లు అనమాట. ఇప్పుడు వాళ్ళలో మిమ్మల్ని జాయిన్ చేయాలి. ఎంతమందిని, అందరినీ కాదు, మీరందరూ పాడండి. ఎంతోమందికి కానీ సెకండ్ ఛాన్స్ రాదు. మీకు అందరికీ ఏమొచ్చింది? సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఏమో సెకండ్ ఛాన్సేనా? అవును సార్. ఎలా వచ్చింది? సేఫ్టీ బ్యాండ్ ద్వారా. సేఫ్టీ బ్యాండ్ ఉందా మీ దగ్గర? పాడేశారా? పాడేవాడు సార్. గేట్ దగ్గర ఇచ్చేసి వచ్చారా? సినిమా థియేటర్కి ఎంటర్ అయ్యే ముందర టికెట్లు ఇస్తాం, అలా గేట్ దగ్గర ఇచ్చేసి వచ్చారా? ఇదిగో మీ బదులు నేను పెట్టుకున్నా సేఫ్టీ బ్యాండ్. ఇదిగో అంటే యాక్చువల్లీ నాకైతే మీరందరూ సేఫ్గా ఉండాలని ఉంది కాబట్టి, మీరందరూ కూడా సేఫ్ అయితేనే బాగుండని ఉంటుంది నాకు. మరి అందుకే నేను మీ అందరి బదులు సేఫ్టీ బ్యాండ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ మహా అయితే ఒకళ్ళో ఇద్దరు సేఫ్టీ అవుతారు. వాళ్ళు మీ సీనియర్లను కలుస్తారు. ఓకే, దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు? హ్యాపీగా? మీరు సెకండ్ టైం ఇక్కడికి వచ్చి హాయిగా నా దగ్గర మీరు పాటలు పాడుతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. మనం ఎంజాయ్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. సరే సార్. మీరందరూ ఒక టీం. మీరు రకరకాల ఊళ్ళ నుంచి వచ్చారు. కర్నూలు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, కరెక్టా? సో మీరందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీలో ఎవరో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను. అందరూ పాడిన తర్వాత వాళ్ళు ఆ బ్యాచ్ని, సీనియర్ బ్యాచ్ని జాయిన్ అవుతారు. తర్వాత మనం అందరం చూద్దాం ఏమవుతుందో. సరదాగా మనందరం కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకే, మీరు మరి కూర్చుంటే మనం మొదలు పెడదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఆల్ ది బెస్ట్ పిల్లలు. టాప్ 5 వరకు మీరు మా స్కోర్ బోర్డ్స్కి బాగా అలవాటు పడిపోయారు. కానీ ఇది ఒక భిన్నమైన ఎపిసోడ్ అని చెప్పాను కాబట్టి అన్ని రకాలుగాను భిన్నంగానే ఉంటుంది. ఇవాళ నో స్కోర్స్, నో స్కోర్ బోర్డ్. కీరవాణి గారు తమ మార్కులని, ఈ పిల్లల మార్కులు ఆయన దగ్గరే ఉంచి లాస్ట్లో రిజల్ట్ మాత్రం చెప్తారు. వీళ్ళలో ఎంతమంది నెక్స్ట్ లెవెల్కి వెళుతున్నారో, టాప్ 5లో చేరబోతున్నారో. కాబట్టి ఇవాళ మీకు త్రూ అవుట్ సస్పెన్సే. కాబట్టి మీరు పూర్తిగా మా పిల్లల పెర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తూ రిజల్ట్ గురించి కాసేపు మర్చిపోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మహతి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేని, ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆకాశంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను.
వెరీ గుడ్. ఇటు వచ్చే మన ఇద్దరం ఒకటి. వెరీ గుడ్ అమ్మా, చక్కగా పాడావు. నేను ఇక్కడ ఎందుకు వచ్చాను మరి? నాకు చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయనుకో బుక్లో, ఏం చేస్తాను, ఇలా దగ్గరికి పెట్టి చూస్తాను. మీరందరూ చిన్నపిల్లలు కదా, మీ దగ్గరే ఉండి మీ పాడే పాటలు విందామని ఇటు వచ్చేసాను. ఓకే, ఇది నీ సీట్. చూసారా కారుణ్య, మరి వీళ్ళ మధ్యనే ఉంటూ వీళ్ళ పాటలు వింటాను. చిన్న చిన్న అక్షరాలు చదివినట్టుగా చక్కగా పాడింది మహతి, బ్రహ్మాండమైన పాట పాడింది. కాకపోతే మహతి పాటలో ఒక సందేశం ఉంది, నీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వచ్చింది కదా కానీ ఇంకా రాదు అని. ఈరోజు ఇంక మళ్ళీ రాదు, ఛాన్స్ మళ్ళీ వచ్చినా కానీ తను చెప్తా ఉంది. సో సింబాలిక్ గా మహతి మొదలెట్టిందంటారు ఇవాళ. బ్రహ్మాండంగా మొదలుపెట్టింది. ఇళయరాజా గారి పాట మళ్ళీ. ఓకే సార్, చక్క బ్రహ్మాండంగా. మరి ఇప్పుడు కీరవాణి గారు ఈ ఎపిసోడ్ లో మాత్రం దగ్గర నుంచి గమ్మత్తుగా ఎప్పుడు ఏ జడ్జి గారు అబ్జర్వ్ చేయనట్టు ఈ విజేత ఎపిసోడ్ లో అబ్జర్వ్ చేస్తారనమాట. నేను అక్కడెక్కడో దూరంగా ఉండి రాక్షసులా కూర్చుని భయపట్టే కంటే కూడా వాళ్ళలో వాడినే కాబట్టి ఇటు తిరుగుతుంటాను. సరే, నేను ఎక్కడ ఉంటాను, నా ఇష్టం వచ్చిన చోట నేను కూర్చుంటాను, మీరు కంటిన్యూ చేసుకోండి. నాకు మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో వెంటనే చెప్పాలనుంది, కానీ ఈ పని చేయక తప్పదు. ఎందుకంటే కీరవాణి గారు ఉండడం వల్ల నేను ఈ పని చేయాలంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది. కానీ సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో ఇప్పుడు వచ్చిన బ్రేక్. వీళ్ళు చిన్నపిల్లలు ఎరగదీస్తుంటే నువ్వేంటి విరగొడతావా ఇప్పుడు? స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు, బాధలే చెప్పు. రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది, నా దృష్టి మందగిస్తుంది, నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగువన్.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. పాటల నిగ్గు తేలుస్తూ జయం వైపు పరిగెడుతున్న విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి తిరిగి ఆహ్వానం. సార్ ఏరండి, కీరవాణి గారు ఇప్పటివరకు నాతో పాటే ఉండాలి కదా. అదిగో సార్, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోయారు. చెప్పానుగా నా ఇష్టం, ఇదంతా నా ప్లేస్ అని. ఇవాళ మీరు, ఇదంతా నా సామ్రాజ్యం, పిల్లలందరూ నా వాళ్ళు, నేను ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే సార్, కీరవాణి గారు మనతో పాటే స్టేజ్ మీదే ఉంటారు. పిల్లల్లో ఒకళ్ళుగా కూర్చుని వాళ్ళ స్థానాల్లో కూర్చుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ ఇంకో భిన్నత్వం మామూలు ఎపిసోడ్స్ కంటే. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఇంకో బలమైన పర్ఫార్మెన్స్ని, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ని తీసుకుని వస్తున్నాడు ప్రణీత్. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణఘనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, పాపమ
నిఖిల కళ్యాణముల కలగలు ఈ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెలు ఈ వేల్పు నింగి నేలలను కలుపు ఈ వేల్పు తుది కొల్పు ఈ వేల్పు మరు కొల్పు ఈ వేల్పు మల్పు నీడి గెలుపు ఆ వేల్పు సీతమ్మ బలపు తలపుల వేల్పు ఆ వేల్పు దాచాను దాసులకు కై మూర్పు శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. వెరీ గుడ్, కంగ్రాట్స్, చాలా చక్కగా పాడావు. ఇద్దరు పాడిన పాట కదా అది. ఎవరు పాడారు? శంకర్ మహాదేవన్ గారు, విజయ్ జేసుదాస్ గారు. వాళ్ళిద్దరు పాడిన పాట ఒక్కళ్ళు పాడమంటే కష్టమైన పనే. చక్కగా పాడవమ్మా. స్వరాలు అక్కడక్కడ కొంచెం పోయి, నీకు స్థాయి కొంచెం అందలేదు కదా మధ్య మధ్యలో. సరిమా సపమా చిన్నపిల్లాడు కదా, చాలా నీ ప్రయత్నం నువ్వు చేసావు, బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఒకసారి చెప్పాను, గుర్తుందా? మా చిన్నప్పుడు బాగా పాడినా బాగా ఏం చేసినా ఎక్సలెంట్ అని, వెరీ గుడ్ అని అనేవారండి. ఇప్పుడు సినిమా పరిభాషలో ఎరగదీసేస్తున్నారు అంటున్నారు కదా. అవును సార్. అలాగా చిన్నపిల్లలు ఎరగదీస్తుంటే నువ్వేంటి విరగొడతావా ఇప్పుడు? అంటే ఇంగ్లీష్లో బ్రేక్ ఇస్తావా, లేకపోతే నేను మనం కంటిన్యూ చేద్దామా? నేనా సార్, నేను నెక్స్ట్ ఒక బుజ్జాయి ఉంది, వీళ్ళందరూ బుజ్జాయిలే కానీ బుజ్జాయి ఉంది. ఆ బుజ్జాయిని పిలిచే ముందు ఒకసారి మనం తీసుకోవాల్సింది బ్రేక్. అందుకని మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర పాటల పరవడిలో మీకు మాకు ఓ చిన్న దడి బ్రేక్. మరేంటి మరి నువ్వు ఎలా పాడావు అనుకుంటున్నావు? నువ్వు బాగా పాడు. బాగా కాదు. అరే ఏమైంది, ఒక మనసు పురకలొచ్చి ఎక్కడికో ఎగిరింది. నువ్వు అనాల్సిన మాట నేను చెప్పాల్సి వస్తుంది. పెళ్ళైపోయిందా? అమ్మ బొమ్మాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావంట. అక్కడ ఈ టీవీ మా టీవీ నువ్వెలా చూడగలవే బొమ్మాలి? నువ్వు ఈ టీవీ మా టీవీ లోకల్ టీవీ చూడలేవే? చూడలేవు బొమ్మాలి. 7 సంవత్సరాలు నిన్ను ప్రేమించి వెంటబడితే నా చేత ఇవన్నీ కొనిపించుకొని చివరికి బిగారోని చేస్తావా బొమ్మాలి? ఆడదానికి మొగుడు కన్నా ఈ టీవీ మా టీవీ గొప్పది కదూ. అందుకే నీకు పెళ్ళయ్యేలా చేసా, ఏ టీవీ ఛానల్ కూడా రాని అమెరికా వెళ్ళేలా ప్లాన్ చేసా, నీ ఆనందాన్ని మంట కలిపేలా చేసా. తెలుగు వన్నుంటుండగా నువ్వు దేన్ని ఆపలేవురా? అరుంధతి, నిన్ను పసిఫిక్ పంపిస్తే PST లో చూస్తా. EST, UK, GMT. నీకు నచ్చే ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు కరెంటు తీస్తా. తెలుగు వన్ వర్చువల్ DVR ద్వారా తర్వాత చూస్తా. వినోదానికి వినోదం, ఆదాకి ఆదా, తెలుగు వన్ చందా. నేడే తెలుగు వన్ చందాదారులుగా చేరండి. తెలుగు వన్ ప్రసారాలతో పాటు మీ అభిమాన టీవీ ఛానల్స్ వీక్షించండి. పూర్తి వివరాల కోసం తెలుగు వన్ కస్టమర్ కేర్ ను సంప్రదించండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో రాగాల సందడి తిరిగి ఆరంభం. సార్ ఇప్పుడు అడుగుతూ కీరవాణి గారు, సార్ మీరు నన్ను ఇలా సతాయించడం భావ్యం కాదు సార్. గురువులు లేరు కదా అని చెప్పి, నేను ఒక్కడే మిగిలిపోయాను కదా అని చెప్పి, వాళ్ళేమో పిల్లలు కదా అని చెప్పి. పిల్లలు కాబట్టి పిల్లలకు చాలా ఇష్టమైన ఆట ఏంటి తెలుసా? దోబూచులాట. అంతే కదా. దాని తర్వాతే సంగీతం. సంగీతానికి ఎప్పుడు సెకండ్ ప్లేసే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు. సో మనం కూడా చిన్నపిల్లలాగా, మనం చిన్నపిల్లలమే కాబట్టి మనం కూడా ఆడేసుకున్నాం. ఓకే, ఇంకా మనతో దోబూచులాడడానికి బుజ్జాయి వస్తుంది, నవ్యరాగా. వెల్కమ్. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి
చికి చికి చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుమ్ చకతా చక దుమ్ చకతా దుమ్ చకతా చక దుమ్ చకతా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఏంటి నీకు ఏది కావాలంటే అది చేస్తాయి, అన్ని జోలలు పాడతాయి, పాటలు పాడతాయి, ఏది కావాలంటే అది చేస్తాయి కదా సార్. మరేంటి మరి నువ్వు ఎలా పాడావు అనుకుంటున్నావు? నువ్వు బాగా పాడాను. బాగా కాదు, బ్రహ్మాండంగా పాడావు అనాలి. బ్రహ్మాండంగా పాడానండి అనాలి. నువ్వు అనాల్సిన మాట నేను చెప్పాల్సి వస్తుంది. బొమ్మను గీస్తే నాలా ఉందని నేను నేర్పాను. నేను ఎలా పాడావు ఇప్పుడు చెప్పు, ఎలా పాడావు? బ్రహ్మాండంగా. వెరీ గుడ్, బ్రహ్మాండంగా పాడావు. వెళ్ళి కూర్చో, హాయిగా నీ సీట్ చేసుకో. మరి వెరీ గుడ్ నవీరాగా. సార్ మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. అలాగే. ఎవరు నెక్స్ట్? మీరు ఇందాక అన్నారే ముగ్గురు అబ్బాయిలు ఒక అబ్బాయి బాగా క్లాసికల్ బేస్ ఉన్నాడని. అవును, మీది విజయవాడ తెనాలమ్మా? తెనాలి కదా? తెనాలి. తెనాలి అబ్బాయి గుర్తుంది నాకు. సో తెనాలి అబ్బాయి హర్షవర్ధన్ మన ముందుకి నెక్స్ట్ తన పాటతో వస్తాడు సార్. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు రెక్కలు తీయంగా సంధ్య సూర్యుడు సూటిగా వచ్చి చిలిపిగా చెంపనెగిట్టి పలుపులు తలుపులు తీయంగా ఎగిరే పాపురం తీదుగా మనసే అంబరం చేదగా కలమేలుకున్నది ఇలా నేలుతున్నది. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు రెక్కలు తీయంగా చిక్ 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 చిటిపటి పిటికా చిత్తంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు? పట్ 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 పరుగుల సీతాకోక 16 వందలు నీకు ఎవరిచ్చారు? చిన్ని చిన్ని రేకుల పూలన్నీ ఆడుకుందాం రమ్మన్నాయి తనలోచి బొమ్మ మీది కోయినమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి మధుమాసమై ఉంటే ఎలా సంతోషమే కదా సదా అమ్మమ్మ. మబ్బుల తలుపులున్న వాకిలి తీసిరావే అంది నింగిలోకిలి. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు రెక్కలు తీయంగా సంధ్య సూర్యుడు సూటిగా వచ్చి చిలిపిగా చెంపనెగిట్టి పలుపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తీదుగా మనసే అంబరం చేదగా కలమేలుకున్నది ఇలా నేలుతున్నది. చాలా బ్రహ్మాండంగా పాడావమ్మా హర్షవర్ధన్, అద్భుతంగా పాడావు. నేను అనుకున్నాను ఏంటి క్లాసికల్ బేస్ సాంగ్ కాకుండా ఇది సెలెక్ట్ చేసుకున్నాడని. బట్ ఇందులో హై పిచ్కి బాగా వెళ్ళింది. అక్కడ చూశాను, అపశృతి రాకుండా మేనేజ్ చేసావు. కంగ్రాట్స్. కూర్చో, రిజల్ట్ కోసం వెయిట్ చేయి. సో హర్షవర్ధన్ క్లాసికల్ పాట సెలెక్ట్ చేసుకోకపోయినా మొత్తానికి మీకు తన ఏదో గాన ప్రతిభని సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీ ఉంది కదా ఇందులో. మనం సార్ ఇప్పుడు కాసేపు మనం గ్యాప్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ పార్టిసిపెంట్ కి. సో మనం బ్రేక్ చేసేసుకుందామా కాసేపు? బ్రేక్ లో ఏం చేద్దాం? టీ తాగుదాం, కాఫీ తాగుదాం? ఓకే, మనం ఇంత మంచిగా పాడుతుంటే నాకైతే టీ కాఫీ అక్కర్లేదు సార్. ఓకే. మరి విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో
సై అంటే సై అంటున్న ఈ కోన రాగాల్లో చిన్న బాయ్ బాయ్ బ్రేక్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది. నేను వచ్చా నీ పక్కన, నీ బెంచ్లో నీ పక్కన కూర్చుని నేను కూడా 5th క్లాస్లో జాయిన్ అయిపోనా? మన ఇద్దరం కలిసి బఠానీలు కొనుక్కుని తింటున్నాం బయట. విజేతకి జై అంటే జై అంటున్న మీ అందరికీ తిరిగి ఆహ్వానం. కీరవాణి గారు ఈ మెట్ల మీద లేరు, ఆ మెట్ల మీద లేరు, ఎప్పుడు మెట్ల మీదే ఉంటానని ఉన్నారు. సార్ మీరు మరి కదులుతూ ఉన్నారు కదా, అలా భ్రమణంలో ఉన్నారు కాబట్టి ఎక్కడున్నారా అని చూశాను. మరి మీ రొటేషన్లో మీరు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. నెక్స్ట్ మనం ఒక బాంబుని పిలవబోతున్నాం. అంటే మీకు తెలిసే ఉంటుంది చాలా శాంతంగా అక్కడ ఉన్నప్పుడు శాంతంగా కనిపిస్తాడు, కానీ పిలిచేద్దాం మరి. నాయనా హీరో దుమ్ము దులిపై కౌశిక్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది. కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది. కాయ కనకాంబరం నా చెంప సంపెంగలు కెంపు రంగాయ నాయవ్వరం. ఎన్ని పొంగులో కుమారి కొంగులో, ఎన్ని రంగులో సుమాల బాగులో, ఎన్ని పొంగులో కుమారి కొంగులో, ఎన్ని రంగులో సుమాల బాగులో. ఉద్యోగం ఇప్పించవా సోపు ఉద్యాన మనమాలిగా, జీతమీయగా లేత వన్నెలే చెల్లించుకో. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది. కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది. శభాష్. ఏమయ్యా విజేత సంగతి తర్వాత చూద్దాం. నేను ఓ పని చేస్తా. ఏ స్కూల్లో చదువుతున్నావు? సెంచరీ హై స్కూల్. ఏ క్లాసు? 5th. నేను కూడా 5th క్లాస్లో జాయిన్ అయిపోయినా మీ క్లాస్లో వచ్చి. ఇది ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? సెకండ్ బెంచ్. ఏ సెకండ్ బెంచా? వెయిట్ చేయడానికా? ఫస్ట్ బెంచ్లో కూర్చోవచ్చుగా. నేను వచ్చా నీ పక్కన, నీ బెంచ్లో నీ పక్కన కూర్చుని నేను కూడా 5th క్లాస్లో జాయిన్ అయిపోయినా. మన ఇద్దరం కలిసి బఠానీలు కొనుక్కుని తింటున్నాం బయట బ్రేక్లో. ఇక్కడ ఈ బ్రేక్లో అయితే ఏం చేయడానికి లేదు, అక్కడ బ్రేక్లు ఉంటాయిగా. మధ్యాహ్నం భోజనానికి బ్రేక్ ఇస్తారా? ఇస్తారు సార్. ఎంతసేపు? 1 hour. 1 hour ఇస్తారు. 1 hourలో బఠానీ తినచ్చు మనం. కొత్త సినిమా రిలీజ్ అయితే చూడడానికి వెళ్ళిపోవచ్చు. వచ్చామంటే వద్దంటావు? వెళ్దాం సార్. ఆహా ఓకే, మరి నాకు వచ్చేయాలని ఉంది. మరి ఆవేశంగా పాడేది వేళ సాఫ్ట్గా చిన్న అమ్మాయిలు పాడేలాగా కొత్త కొత్తగా పాడేమంటే ఇవన్నీ ఎమోషనల్గా ఉంటాయిగా. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, తెలుసా? తెలుసా? మరి వాళ్ళందరూ ఫీల్ అవ్వరు మరి? నిజంగా అన్నావు ఒకసారి, ఇంకోసారి ఏమన్నావు? ఇద్దరు పోతున్న రాత్రి నడి. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా బాగా పాడావు. వెళ్ళి కూర్చో. కౌశిక్ ఇవాళ కొత్త రంగు చూపించాడు. కౌశిక్ కొత్త రకం చూపించాడు. మీరు నన్ను స్కోర్ బోర్డ్ నుంచి బాధ్యత నుంచి తప్పించారో హాయిగా ఇలా కాలక్షేపం చేసే అవకాశం నాకు వచ్చింది. అవును సార్. ఆ బాధ్యత కన్నా నాకు ఇది చాలా సరదాగా ఉంది, కానీ నెక్స్ట్ నుంచి వీలు పడదు మళ్ళీ. అవును సార్. సో ఐఎమ్ ఎంజాయింగ్ మాక్సిమం అన్నమాట ఇప్పుడు. అవును సార్. మరి నువ్వు బ్రేక్ ఇస్తావా లేకపోతే? లేదు సార్, నేను ఇప్పుడు బ్రేక్ ఇచ్చే మూడ్లో లేను, అందుకని నెక్స్ట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోదాం. ఎవరు? ఈ పరీక్షలో బుజ్జి పరీక్షలో ఇంకో బుజ్జాయి వస్తుంది. ఆఖరిగా పిల్లల్లోంచి ఆడపిల్లల్లో ఆఖరి ఆడపిల్ల ఇవాల్టి లాస్ట్ కంటెస్టెంట్ పల్లవి.
మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది, నీవులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది. పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది. గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు. మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు. రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో, చేతనైతే మార్చి చూడు, వీడు మారిపోతాడు, మనిషి అవుతాడు. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది, తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది. ఎక్సలెంట్గా పాడావు, అద్భుతంగా పాడావు. ఫస్ట్ ఏంటి మరి కొద్దిగా లేట్ చేసావు. వాళ్ళు ఏమైనా బిట్ ఇవ్వడం మర్చిపోయారా ఆర్కెస్ట్రా వాళ్ళు, అంకుల్స్? నేనే లేట్ చేశాను. ఓకే, లేట్ చేస్తే చేసావు కానీ చక్కగా పాడావు. చరణం కొంచెం నీకు కొద్దిగా లో అయింది కదా, హై పిచ్లో అదరగొట్టేసావు. సార్ ఒకవేళ ఇవాళ స్కోర్ బోర్డ్గా కనుక ఉంటే నాకు తెలిసి గాత్రశుద్ధిలో అలా ఎక్కడో వచ్చేవి కదా మార్కులు. అసలు ఏం గొంతు, ఏం స్టార్ట్ చేసావు తెలుసా, అద్భుతం. పైగా ఎంత ఆనెస్ట్గా చెప్తున్నావు. పిల్లల్లో నిజంగానే ఇది ఆహా నిజాం చేస్తాను, నేనే లేట్ చేశాను సార్ అని చెప్పి. ఓకేమ్మా, కూర్చో హాయిగా. ముద్దుగా పాడావు పల్లవి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మరి ఇవాళ 6 పాటలు అయిపోయాయి. మీరు ఇంకా వీళ్ళలోంచి ఎవరిని ముందుకు తీసుకెళ్తారో అదంతా మనం సీరియస్ విషయాలు మాట్లాడుకుందాం. కానీ ఇంతలోపల మీరు మళ్ళీ ఎక్కడ మాయం అవ్వట్లేదు కదా సార్? ఏం మాయమను, ఇక్కడే ఉంటారు కదా. సో కీరవాణి గారు ఇక్కడే ఉంటారు, నేను ఎలాగూ ఇక్కడే స్థాపయామి పూజయామి నేను ఇక్కడ. అయితే ఈ పసిగళాల పరీక్షలో వచ్చింది నిరీక్ష. బ్రేక్. వాళ్ళతో పోటీ పడడానికి ముగ్గురిని పంపచ్చు అనిపించింది. మళ్ళీ ఎలిమినేట్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు కాదు, నాకు ఏడుపు వస్తుంది. జై ఆంధ్ర, ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ, ఈ సీమ కోసం నా ప్రాణాలే కాదు నా బంధువుల ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ, ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం teluguone.com. మా ప్రియమైన ప్రేక్షకులకి పెట్టకుండా పరీక్ష ఇదిగో తిరిగి వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్. ఈ నేరి సార్ ఏంటండి వాళ్ళ నన్ను ఈయన తిప్పలు పెడుతున్నారు సార్ మీరు. నేను వాళ్ళకి పరీక్ష పెట్టకూడదని తిరిగి వచ్చేసాను. వీళ్ళకి పరీక్ష ఏమో అనుకున్నాను, కానీ నాకు పరీక్ష అయిపోయింది సార్ ఇవాళ. కాదు కరణ్య, నేను స్కోర్స్ రాయడానికి వచ్చాను. వచ్చేస్తాను, ఎదురుగా వచ్చేస్తారా సార్? అయితే నేను ఫస్ట్ పిల్లల్ని పిలిచేస్తాను, ఆ తర్వాత మీరు వెంటనే. పిల్లలు వచ్చేస్తాను నాతో పాటు స్టేజ్ మీదకి వచ్చేయండి. మరి మన జడ్జి గారిని పిలిచేద్దాం మనతో పాటు స్టేజ్ మీదకి. సో వెల్కమ్ సార్ అనేసేయండి మీరు అందరు మైకుల్లో. వెల్కమ్ సార్. అందరూ ఒకసారి వెల్కమ్ సార్. పిల్లలు సార్, నేను మీ దగ్గరకు వచ్చే ముందర ఒకసారి నేను మీతో మాట్లాడతాను. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఉట్నే కొంచెం ఇలా వెనక్కి తిరిగి చూడమ్మా. చదువు. లయ, గాత్రశుద్ధి, ఉచ్చారణ, శృతి, భావం. వెరీ గుడ్. ఏంటంటే మీరందరూ సేఫ్టీ బ్యాండ్స్ తీసుకుని మీ ఊళ్ళకి చక్కగా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసాం, మీ అన్నయ్యలు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకుని మేము ఫర్దర్గా ముందరకు వెళ్ళాం. వెళ్తూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఇప్పుడు చాలా
పవర్ఫుల్ బ్యాచ్ తయారైంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 60 మంది మీరు వచ్చారు కదా. మీరు 60 మందిలో ఇప్పుడు 5 మిగిలారు. అంటే చాలా టఫ్ బ్యాచ్ మిగిలింది. వాళ్ళతో నేనేం చేస్తున్నాను, ఇదిగో లయ ఎట్లా ఉంది, వాళ్ళు పాడేటప్పుడు గాత్రశుద్ధి ఎట్లా ఉంది, ఉచ్చారణ ఎట్లా ఉంది, శృతి ఎట్లా ఉంది, భావం ఎట్లా ఉంది, వీటిలన్నిటి కూడా 10 మార్క్స్ పెట్టుకుని వాళ్ళకి మార్క్స్ ఇస్తూ చాలా టఫ్గా డీల్ చేస్తున్నాను వాళ్ళతో. మీరు చిన్న చిన్న పిల్లలు, మీతో అలా చేయకూడదు కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టి క్లోజ్ చేసి సరదాగా మీరు పాడితే నేను ఎంజాయ్ చేశాను. ఓకే, అందరూ చక్కగా పాడారమ్మా. నేను చెప్పేది ఏంటంటే ఫర్దర్గా ఒక ఇద్దరిని అనుకున్నాను నేను. ఇద్దరిని పంపుదాం వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఫైట్ అంటే ఇదేమీ కక్షతో కాదు, సరదాగా. ఫైట్ అంటే ఏంటి? గేమ్. ఓకే, పోటీ అన్నాం, ఫైట్ కాదు, పోటీ. వాళ్ళతో పోటీ పడడానికి ఇద్దరిని పంపుదాం అనుకుంటే నాకు ముగ్గురిని పంపచ్చు అనిపించింది. మిగతా ముగ్గురు కూడా చక్కగా పాడుతున్నారు. ఎవరన్నా చెప్తాను ఇప్పుడు వచ్చి. ఆ ముగ్గురు కూడా వాళ్ళతో తల ఢీకొని మళ్ళీ ఎలిమినేట్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు కాదు, నాకు ఏడుపు వస్తుంది. మీరు ఎలిమినేట్ అయితే నాకు ఏడుపు వస్తుంది. కాబట్టి ఇప్పుడే తప్పించేస్తాను. ఇప్పుడు మనందరం గేమ్ కాబట్టి మిమ్మల్ని పైదాకా పంపకుండా ఇప్పుడే తీసేస్తున్నాను. దాని అర్థం మీరు పనికిరారని కాదు, మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నేను మీకు సలహా ఇస్తాను తర్వాత. ఇప్పుడు ఇస్తా, ఎనీ టైం మీరు ఎప్పుడు కావాల్సిన నన్ను అడగచ్చు, ఫోన్ చేయొచ్చు, నేను మీకు సలహా ఇస్తాను. మీరందరూ కూడా చక్కగా పైకి వచ్చేవాళ్ళే. ఓకే, వాళ్ళకంటే కూడా మీరు బాగా నచ్చారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీతో ఇలా పాటలు పాడుకుంటూ మనం కాలక్షేపం చేయొచ్చు. కానీ విజేత ప్రోగ్రాంలో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నేనేమి లెటర్ తీసుకురాలేదు. లెటర్ ఎవరికంటే బాధపడే వాళ్ళకి, ఏమో టెన్షన్తో బిగుసుకుపోయే వాళ్ళకి. ఇప్పుడు అదేం లేదు, అందరూ చక్కటి పిల్లలు. మీరందరూ అంతంత దూరంగా వద్దు, దగ్గరికి వచ్చేయండి. నా దగ్గరికి బాగా దగ్గరికి వచ్చేయండి, నాకు బాగా దగ్గరికి వచ్చేయండి. వచ్చేసారా? వచ్చేసాం సార్. ఓకే, మీరందరూ పాడేటప్పుడు సరదాగా మీతో ఉంటూ కూడా నేను అబ్జర్వ్ చేశాను. హై పిచ్లో అంటే పై స్థాయిలో పాడేటప్పుడు చిన్న తప్పులు వచ్చినాయి. అట్లాగే తాళం కానీ ఇవన్నీ పెద్దని తప్పుల గురించి మాట్లాడలే. మీరందరూ కూడా చక్కగా పనిచేస్తారు. ముగ్గురిని మాత్రం పంపుతున్నాను నేను. హర్షవర్ధన్, కమ్ ఫార్వర్డ్. యూ హ్యావ్ టు గో ఫర్దర్ అండ్ వాళ్ళతో పోటీ చేయాలి. అండ్ పల్లవి, నువ్వు వెళ్ళు. పల్లవి, నీ పేరేంటి? మహతి, నువ్వు కూడా వెళ్ళు. మహతి. మన నలుగురం పార్టీ. ఓకే, సో హర్షవర్ధన్, పల్లవి అండ్ మహతి మా టాప్ 5లో చేరబోతున్నారు. సో టాప్ 8 అవ్వబోతున్నారు. కంగ్రాట్స్ టు యూ 3. ఒక చిన్న మాట, ఇంతవరకు నేను పేరెంట్స్తో ఇంతవరకు ఇంటరాక్ట్ అవ్వలేదు. అవును సార్. పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కానీ జనరల్ అప్పీల్ ఏంటంటే కళలు 64. అందులో కొన్ని లలిత కళలు ఉన్నాయి. అవును సార్. సంగీతం, సాహిత్యం, వీటిని లలిత కళలు అంటారు. అవును సార్. చాలా మందికి, ముఖ్యంగా మా పెదనాన్నగారికి కూడా అపోహ ఉండేది. ఇవన్నీ ఆడవాళ్లే నేర్చుకోవాలని చెప్పి అపోహ ఉండేది. కళలు అనేవి సరస్వతీదేవి ప్రసాదం. అవి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా నేర్చుకోదగినవన్నమాట. అయితే ఎందుకో కానీ మనకి ఎక్కువగా అమ్మాయిలు ప్రాక్టీస్ చేస్తున్నంత ఎక్కువగా అబ్బాయిలు సంగీతంలోకి రావట్లేదు. ఆ అపోహ మానుకుని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా సరే అమ్మాయిలు అబ్బాయిలకి ఏంటి సంగీతం ఏంటంటారు చాలామంది విన్నాను నేను. అది చాలా అపోహ. నువ్వు అబ్బాయి, నేను అబ్బాయినే. నన్ను యాక్చువల్గా ఇంటర్మీడియట్ తర్వాత నేను ఈ BA డిస్కంటిన్యూ అయిపోయింది, ఎందుకు పనికిరానని చెప్పారు అందరూ. బట్ దేవుడి దయ వల్ల నాకు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి సంగీతమే కారణం. సో ఏ పొట్లో ఏ పావుందో, ఎక్కడ ఏ టాలెంట్ ఉన్న దాన్ని కేవలం ఆడ మగ వివక్షతో దాన్ని అణగదొక్కేయకుండా అబ్బాయిలు కూడా ఈక్వల్గా ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మనకు చూడండి, మనకు ఫైనల్గా వెళ్ళే వాళ్ళు ఒకే అబ్బాయి మిగిలాడు. అంటే వీళ్ళిద్దరు కూడా చక్కగా పాడుతున్నారు. ఇంకా మీకు ప్రాక్టీస్ కావాలమ్మా. నువ్వు చిన్న కురాడివి, నీకు కొన్ని స్థాయిలు అవి నేను చెప్తాను, కిటుకులు చెప్తాను, చక్కగా ప్రాక్టీస్ చేయి. కానీ పర్సంటేజ్ కొంచెం పెరగాలి. అబ్బాయిల పర్సంటేజ్ పెరిగితే అది ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు కూడా చక్కగా ప్రోగ్రామ్ చూడడానికి బాగుంటుంది. ఇది పేరెంట్స్కి నా విన్నపం.
పాకశాస్త్రం నుంచి నాట్యకళ వరకు మగవాళ్లే ఫేమస్ అండోయ్. కాబట్టి అది అనాదిగా వస్తున్నదే. మగపిల్లల్ని ప్లీజ్ మీరు చదువుల్లోనే పెట్టద్దు, వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని తప్పకుండా ట్యాప్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కీరవాణి గారు, మేమందరం ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సార్, మరి ఇవాళ చక్కటి పాట నేను పాడినా పాడమ్మా. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని న్యాయం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ముగ్గురిని సెలెక్ట్ చేసి మనం వాళ్ళతో పోటీ పడడానికి పంపుతున్నాం కాబట్టి సరదాగా ఆ ముగ్గురికి ఒక్కొక్క టీం మనకు ఉన్నారు. మనకి ఏ టీమ్స్ ఉన్నాయి అక్కడ? అక్కడ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్, నెల్లూరు, 4 సిటీస్ ఉన్నాయి, వైజాగ్ ఉంది. ఇప్పుడు 3 సిటీస్ ఉన్నాయి. 3 కలిపి యుఎస్ఏ అంటాం మనం. యుఎస్ఏ అంటే ఏమిటి సార్? వీళ్ళందరూ యుఎస్ఏ నుంచి వచ్చారనే? యునైటెడ్ స్వరమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ పిల్లలు. అండ్ మీరు ముగ్గురు హర్షవర్ధన్, మహతి అండ్ పల్లవి ఫ్రమ్ USA. See you all in the next episode. Tata cheerio. Bye. సంక్రాంతి వచ్చేసిందండోయ్. తనతో పాటు రంగురంగుల ముగ్గులు, చిత్ర విచిత్రమైన పతంగులు, వేడి వేడి పొంగళ్ళు తీసుకొచ్చేసింది. మరి మేమేం తీసుకొచ్చాం? సంక్రాంతి ప్రతిదినం, సుఖశాంతి ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతి పాటలు. Local